అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, నేను ఏదైనా డిమాండ్ చేస్తుంటే అది పార్టీలలో ఉన్న ముస్లిం సహోదరుల కోసమే. అది ఆలోచించకుండా నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని నాకు పేరు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న డిమాండ్స్ కూడా ఏదైతే నామినేట్ పదవులు గాని రాబోయే స్థానిక ఎన్నికలలో సీట్లు గాని నాకు ఇవ్వరు. నేను పార్టీ కార్యకర్త కాదు. నేను ఏ పార్టీకి కండువా తొడుక్కొని నా మెడలో కడువా లేదు. కానీ కండువా మీరు వేసుకొని పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు మీకు గుర్తింపు రావడం లేదని మీకోసమే నేను పోరాడుతున్నాను. ఎందుకంటే చూడండి, భారతదేశంలో ఈరోజు రాజకీయ రిజర్వేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఎందుకు డిమాండ్ చేస్తున్నాము? ఉత్తరప్రదేశ్ లో 403 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క ముస్లింలకు కూడా వాళ్ళు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. 80 పార్లమెంటు సీట్లు ఉంటే ఒక్కటి కూడా ముస్లింలకు ఇవ్వలేదు. అంత ఎందుకు? భారతదేశంలో 543 సీట్లు ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక్క సీట్ అయినా ముస్లింలకు ఇచ్చిందా? వీళ్లు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మేము ఒప్పుకోవాలనా? ఒకసారి ఆలోచించండి సహోదరులారా. నేను పోరాడుతున్నది మీకోసమే. నాకు చాలా మంది నువ్వు వైసీపీ తొత్తువి, ఇంతకుముందు టీడీపీ తొత్తువు అని చెప్పిన వారే ఇప్పుడు వైసీపీ తొత్తువు అంటున్నారు. నేను ఏ పార్టీకి పొత్తు కాదు. నేను ముస్లిం సమాజం కోసమే బయలుదేరాను. ముస్లిం సమాజం కోసమే గళం ఎత్తుతాను. ఎందుకంటే భవిష్యత్తులో ముస్లింలకు హక్కులే హరించిపోతాయని బాధతోనే నేను పోరాడుతున్నాను. కాబట్టి మీరు నాకు తోడిస్తే ఇవ్వండి, లేకపోతే విమర్శ మాత్రం చేయగాకండి. విమర్శ చేస్తే కూడా దానికి ఒక పరిష్కారం. ఏదైనా ఒక పార్టీకి తొత్తుగా ఉంటే మీరు విమర్శ చేసినా పర్వాలేదు. రాజకీయ రిజర్వేషన్ డిమాండ్ లేకపోతే నామినేట్ పదవులు కూడా మీకు లేవు. చాలా మంది ఎదురు చూస్తున్నారు, అవి కూడా మీకు రాదు. అవి ముస్లిం మైనార్టీ కోటాలో ఉన్నవే మీకు రావటం లేదు. మీకు పదవులు ఇస్తారా? అది మర్చిపోండి. అది టీడీపీలో ఉన్న ముస్లింలు గాని వైసీపీలో ఉన్న ముస్లింలు కానీ గుర్తింపు కోసమే మీకు పదవులు ఉంటాయి. కానీ మీరు శాసించే పదవులు మీకు ఎప్పుడు ఇవ్వరు అనేది కూడా ముస్లిం సమాజం గుర్తించుకోవాలా. నా గళం మాత్రం ఇలాగే ఉంటుంది. నాకు శత్రువులుగా తయారైనా పర్వాలేదు. నేను ఎవరితో భయపడను. నేను నా హక్కు, ముస్లిం సమాజం హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాను. చాలా మంది నాకు టెలిఫోన్ చేస్తున్నారు ముస్లిం సహోదరులు. నేను గర్విస్తున్నాను. నా మాట వాళ్ళ దగ్గరికి చేరుతుంది. మీ తోడు మేముండామని పార్టీలో ఉన్న నాయకులే నాకు మాట్లాడుతున్నారు. టెలిఫోన్ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు నేను ప్రకటించాల్సిన అవసరం లేదు. నాకు సంతోషం అవుతుంది. నేను పోరాడుతున్న ఒక పోరాటం ఫలితం ఇస్తుంది అని. ఇదే ఒక చిన్న సందేశం ఇవ్వాలనే ఈ వీడియో. మీకు నచ్చితే ఇన్షాల్లా షేర్ ద్వారా ఇతరులకు తెలిపే బాధ్యత అది మీ మీదనే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు.